వైఎస్ఎం న్యూస్ కి స్వాగతం. శ్రీ ఆనపర్తి శాసనసభ్యులు నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి చేతుల మీదుగా దోమలో ఇల్లు కోల్పోయిన నిర్వాసితులకు ఇంటి పట్టా మరియు చెక్కులు అందజేయడం జరిగింది. దోమాడ ఆర్ఎండ్బి స్థలంలో నివాసం ఉంటున్న వారి ఇటీవల తొలగించడం జరిగింది. అయితే ఆ ఇల్లు కోల్పోయిన వారికి కలెక్టరు వారి ఆదేశాల మేరకు స్థానిక పెదపూడి తహసీల్దార్ వారి ఇంటి పట్టా చెక్కులను స్థానిక శాసనసభ్యుల చేతుల మీదుగా బాధితులకు అందజేశారు. బాధిత కుటుంబాలకు బాసటగా నిలిచినటువంటి దళిత ప్రజా సంఘాల నాయకులను స్థానిక సభ్యులకు బాధితులు ధన్యవాదాలు తెలియజేశారు. స్థానిక శాసనసభ్యులు శ్రీ నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ బాధిత కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని, ఇది నా నియోజకవర్గం ప్రజల సమస్య, వారికి ప్రభుత్వం అండగా ఉంటుందని, రాజకీయాలకు తావు లేకుండా ప్రజల పక్షాన నిలబడి ప్రజల అవసరాలను తీర్చడం కోసమే ప్రజలు మమ్మల్ని గెలిపించాలని, అది అర్థం చేసుకుని సమస్య ఉన్నప్పుడు నా దగ్గరికి గాని వచ్చి చెప్పుకుంటే సమస్య ఇంతవరకు వచ్చేది కాదని, ప్రజలు ఏ సమస్య మీదైనా నా దగ్గరకు వచ్చి మాట్లాడితే మీకు న్యాయం జరుగుతుందని ప్రభుత్వం దృష్టికి సంవత్సరం తీసుకురావాలని అన్నారు. ప్రజా సంఘాల నాయకులు శ్రీ సిద్ధాంతాల కొండబాబు, శ్రీ ఏనుగుపల్లి కృష్ణులు మాట్లాడుతూ సమస్య రాజకీయ కోణంలో చూడకుండా సామాజిక ఆర్థిక సమస్యగా చూసి రామకృష్ణారెడ్డి త్వరితగతిన సమస్యను పరిష్కరించిన తీరును మమ్మల్ని ఆశ్చర్యపరిచిందని, సమస్య రాజకీయ కోణంలో చూడకుండా ఆర్థిక దృష్టితో చూడటం ఆయన పెద్ద మనిషికి నిదర్శనమని అన్నారు. బాధితులు ఇల్లు నిర్మించుకుని అక్కడే ఉంటే అంతవరకు ప్రభుత్వ సహాయ సహకారాలు, అధికారులు సలహాలు ఇవ్వాలని, ప్రభుత్వాలను మరింత పెద్ద మనసుతోటి చూడాలని ప్రజా సంఘాల నాయకులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లారు. స్థానిక ప్రజా ప్రతినిధులు జిత్తుగా సూర్యకుమారి, చిర్రా వరప్రసాద్, గుబ్బల ఆదినారాయణమూర్తి, ఉల్లం రవి, తంతటి కిరణ్ కుమార్, మురారి, రవి, లింగం, నాని, బాబు, గ్రామ అభివృద్ధి సంఘం నాయకులు, అమ్మన్న చౌదరి, ఆనపర్తి నియోజకవర్గం కూటమి నాయకులు పాల్గొన్నారు. మన నియోజకవర్గం ఎమ్మెల్యే గారి చేతుల మీదగానే ఆ యొక్క కార్యక్రమం జరుగుతుందని మాకు తెలిసి ఏదో చిన్న పట్టింపులు పోయినా వాళ్ళు మేము ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి అయ్యా మీరు ఖచ్చితంగా రావాలి, వాళ్ళు సందర్శించాలి అంటే ఆయన ఒకటే మాట అన్నారు. వాళ్ళు నా నియోజకవర్గం వ్యక్తులు, నా నియోజకవర్గం ఓటర్లు, వాళ్ళు ఏ పార్టీ ఓటేశారు, ఎవరికి సపోర్ట్ చేశారు అన్నది నాకు అనవసరం. వాళ్ళు నా నియోజకవర్గం, వాళ్ళు రాలేదని కాదు, మీరు రాకపోయినా కూడా వచ్చే బాధ్యత రాది, నేనే అక్కడ రాబోతున్నాను, మీరు ఈ లోపల వచ్చారని చెప్పారు. దానికి మాకు చాలా సంతోషం వచ్చింది. అంటే మేమేమనుకున్నాం అంటే మేము వస్తేనే కానీ రామకృష్ణారెడ్డి గారు రారేమో ఎమ్మెల్యే గారు అనుకుని మేము ఒక అడుగు ముందుకేసాం. కానీ మేము ఆ రోజు అడుగు వేయకపోయినా కూడా ఎమ్మెల్యే గారు అక్కడ రావడానికి సిద్ధంగా ఉన్నారు. అందుకే మేము అనగానే వెంటనే ఈ యొక్క కార్యక్రమాన్ని ఆపి అంటే సకాలంలోనే ముగించి హాస్పిటల్లో కార్యక్రమం అక్కడ రావడం జరిగింది. దయచేసి ఎవరు కూడా దీంట్లో అన్యంగా భావించొద్దు. మనకు రావాల్సిన రాయితీలు ఏవైతే ఉన్నాయో వాటికి మించి కూడా ఎమ్మెల్యే గారు సపోర్ట్ చేస్తారన్నారు. మీరు వాటిలన్నీ ఉపయోగించుకుని మన ఎమ్మెల్యే గారి చేసిన సాయాన్ని మనం మర్చిపోకుండా, ఎందుకంటే మాకు పార్టీలకు అతీతం, మేము ఏ పార్టీ అన్నాను, అది వైసీపీ కావచ్చు, టీడీపీ కావచ్చు, ఎన్ని పార్టీ మాకు అనవసరం చెప్పింది. ప్రజలకు ఎక్కడ అన్యాయం జరిగితే వాళ్ళకి వెళ్ళి పనిచేయడమే మా బాధ్యత. మేము ఈ యొక్క ఉద్యమాన్ని సంవత్సరాల తరబడి చెయ్యం. మేము నాయకులుగా సంవత్సరాల తరబడి చేయడం అంటే అది కరెక్ట్ కాదు. మళ్ళీ సమస్య వేరే ఎక్కడికైనా వస్తే అక్కడికి వెళ్ళి మేము పని చేయాలి. ఈ యొక్క ఉద్యమం ఏమైపోయిందంటే లాస్ట్కి ఉద్యమంగా కొనసాగిపోయే పరిస్థితికి ఏర్పడింది. మా చేతుల్లోంచి కూడా వెళ్ళిపోయే పరిస్థితి వచ్చింది. ఇది కరెక్ట్ కాదు. వాళ్ళకి తెలియకపోయినా మనకు తెలుసు కనుక వీళ్ళకి ఏ రకంగా అయితే న్యాయం జరుగుతుందని మేము పలుమార్లు ఎంఆర్ఓ గారితో చర్చించడం జరిగింది. ఆ చర్చింపులో చాలా మంది రకరకాలు మాట్లాడారు. వాళ్ళకి 5 ఇల్లులు ఉంటాయి, 5 ఇల్లులు కాదండి 9 కుటుంబాలు ఉన్నాయి, 9 కుటుంబాలకు కూడా మీరు పక్కా మరి స్థలం ఇవ్వాల్సిందే, ఇవన్నీ చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ మీరు గమనించవలసిన విషయం ఏంటంటే ఎంఆర్ఓ గారితో మాట్లాడితేనే మీ సమస్య సాల్వ్ అవుతుంది, కలెక్టర్ గారితో మాట్లాడితేనే మీ సమస్య సాల్వ్ అవుతుంది, ఎమ్మెల్యే గారితో మాట్లాడితేనే మీ సమస్య సాల్వ్ అవుతుంది. మరి ఈ నాయకులు ఎమ్మెల్యే గారి దగ్గరికి ఎందుకు వెళ్ళారంటే దానికి అర్థం ఉందా? ప్రాబ్లం సాల్వ్ అవ్వాలంటే ఖచ్చితంగా ఎవరి వల్ల అయితే ఆ ప్రాబ్లం సాల్వ్ అవుతుందో వాళ్ళకి కలిసి తీరవలసిన బాధ్యత మా పైన ఉంది. కనుక మరి మీకు ఏమనుకున్నా కానీ మా బాధ్యత మేము నిర్వర్తించామనుకున్నాం. మరొకసారి మా ప్రజా సంఘాల తరపు నుంచి, మా తరపు నుంచి మరి సానుకూలంగా స్పందించి మా యొక్క న్యాయమైన డిమాండ్లకి మరి ఒప్పుకున్న ఎమ్మెల్యే గారికి ప్రత్యేకంగా మా జయభీమరావు భారత పార్టీ తరపు నుంచి నా యొక్క హృదయపూర్వక జయభీములు. థ్యాంక్ యూ.